విశాఖ మధురవాడ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని అధునాతనమైన డిజైన్ తో నిర్మించి 6 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 3,23,00,000 రూపాయలతో ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధురవాడ ప్రజల చిరకాల వాంఛ అని, దురదృష్టవశాత్తు నేషనల్ హైవే మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ డిజైన్లను ఎమ్మెల్యే గంటా పరిశీలించారు. ఈ నెల 14-15 విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో 10 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలకు ఒప్పందాలు జరగనున్నాయని, వాటిలో విశాఖ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని గంటా తెలిపారు. విశాఖ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ కానుందన్నారు. వచ్చే ఏడాది జూలైకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో 175 కోట్ల రూపాయలతో 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛిది. ఎన్నో ఏళ్లుగా మరి అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ కోడలి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది. అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటీరియలైజ్ కాలేదు. మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్. దాదాపు 4,000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత కూడా ఉన్న విషయం మనకు తెలుసు. వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం, అలాగే ప్రమాదాలకు గురి కావటం కూడా జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి స్పీడ్కి వెళ్ళే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇదవుతుందో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం తెలపలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని మొత్తం అంగీకరింప చేసే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో, మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తుంది కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి, కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పి